కాంతార సినిమా మనం చూస్తున్నప్పుడు ఈ రూపం ఉంటుంది. చాలా మంది ఈ రూపాన్ని చూసి నంది అని అనుకుంటారు లాస్ట్ లో, క్లైమాక్స్ లో. కానీ అది నంది కాదు, బ్రహ్మ రాక్షసుడు. ఆయన ఒక తీగను ఇట్లా ఇట్లా అంటూ సరి చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. దానికి ఒక స్టోరీ ఉంది. అది ఏంటంటే, పూర్వం సత్యయుగంలో ఒక రాజు ఉండేటోడు. ఆయన దగ్గర ఒక ఎకర్ ఆఫ్ ల్యాండ్ ఉండేది. ఆ ల్యాండ్ ను ఎంతమంది దున్నడానికి ట్రై చేసినా పగిలిపోయేది, సరిగా ఉండేది కాదు. అయితే ఆ ల్యాండ్ ని దున్నాలి ఎలా అయినా అని ఆ రాజు ఒక స్వామీజీని పిలిపించి పూజ చేశారు. అయితే ఆ స్వామీజీ ఈ బ్రహ్మ రాక్షసుడిని సృష్టించి రాజుకి ఇచ్చాడు. కానీ చివర్లో ఒక మాట చెప్పాడు, ఇతనికి ఎప్పటికప్పుడు పనులు చెప్తూనే ఉండాలి. ఒకవేళ పనులు చెప్పకుండా ఉంటే ఇతను మనుషులను తినేస్తూ ఉంటాడు, ఏదో ఒక పని కింద అని. అలా బ్రహ్మ రాక్షసుడికి పనులు చెప్పి చేస్తూ రాజ్యంలో ఉన్న పనులన్నీ అయిపోయాయి. చివరికి ఆ రాజుని చంపడానికి వస్తున్నప్పుడు రాజుగారి భార్య ఏం చేసిందంటే, సరే నీకు నేను పని చెప్తా, చేస్తావా అని అడిగింది. అయితే ఆ బ్రహ్మ రాక్షసుడు చేస్తాను అని అన్నాడు. అయితే ఆమె జుట్టులో నుంచి ఒక వెంట్రుక తీసి మనోడికి ఇచ్చింది, ఇది స్ట్రైట్ చేసి తీసుకొని రా అని. సో అప్పటి నుంచి ఆ రాక్షసుడు ఆ జుట్టును స్ట్రైట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇది ఆ కథ. ఆ లేడీని కొంతమంది పార్వతీదేవి అంటూ, రాజుని శివుడు అని అంటుంటారు. ఇలా చాలా స్టోరీస్ ఉన్నాయి. నాలాగా మీరు కూడా ఆ ఆకారం నంది అనుకున్న వాళ్ళు కింద కామెంట్ లో చెప్పండి. ఓం నమః శివాయ.